మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం ఏమన్నా ఒకటి చేసిద్దాము కూల్గా అని చెప్పి ఈరోజు బనానా షేక్ చేసినానండి. బనానా స్మూతీ అంటారు మన భాషలో అయితే. మా బాబుకి ఇదంటే చాలా ఇష్టం అండి. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి నేను చేసినట్లు ట్రై చేసి చూడండి. ఇంకా ఆరు అరటి పండ్లను తీసుకున్నానండి. నేను ఆరు అరటి పండ్లను తీసుకొని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పిల్లలకి ఎక్కువగా జంక్ ఫుడ్స్ ఇవ్వకండి, ఎక్కువగా ఫ్రూట్స్ ఇవ్వండి. ఆరోగ్యానికి ఫ్రూట్సే చాలా మంచిది. జంక్ ఫుడ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా అనారోగ్యం వస్తుంది పిల్లలకి. ఇలా ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల పిల్లలకి చాలా ప్రోటీన్స్ దొరుకుతాయి, విటమిన్స్ దొరుకుతాయి, ఆరోగ్యంగా ఉంటారు, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అందుకే మా వాళ్ళకి ఎక్కువ బేకరీ ఐటమ్స్ ఏమీ పెట్టమండి. మేము ఎక్కువగా ఈ ఫ్రూట్లో ఎక్కువ తినిపిస్తాను పిల్లలకి. ఇంకా వచ్చినాక ఉత్త ఫ్రూట్లో వేస్తే బాగుండదు కదా, ఇలా కొంచెం కూల్గా చేసిస్తే మిల్క్ షేక్ లాంటిది చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఇలా చేసినానండి. ఒక దోసకాయ, ఒక 6 అరటి పండ్లు, అలాగే ఒక 6 బాదం పప్పులు వేసుకున్నానండి. అలాగే మిల్క్ వేసుకున్నాను. ఇంకా నేను చక్కెర వాడనండి, ఇలాంటి వాటికి బెల్లమే వాడతాను. ఎందుకంటే చక్కెర మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఏమంటే పాలు ఈ నడుమ వచ్చే బెల్లం ఏమవుతుందంటే పాలలోకి వేసినామంటే అది పాలు పగులుతున్నాయండి. అందుకనే పాలలోకి చక్కెర ఒకటే వేస్తాను. మిగతా అన్ని దాంట్లకి నేను ఇప్పటి వరకు మీకు పెట్టిన వీడియోలు అంతా బెల్లం వీడియోలే ఎక్కువ పెట్టినాను, కానీ చక్కెర ఏమీ పెట్టలేదు కదండి, మీరే చూసినారు. ఇంక ఇలా జ్యూసర్కి వేసి మిక్సీ పట్టేసినామంటే అయిపోయాయండి. అక్కడక్కడ బాదం పలుకులు తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా దాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఫ్రిడ్జ్లో ఒక గంట పెట్టుకున్నామంటే చాలా కూల్గా బాగుంటుందండి. మనం మామూలుగా అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కూల్గా ఏమైనా తాగాలనిపిస్తుంది కదండి, అలాంటప్పుడు ఇలా పెట్టుకోవాలా. మామూలుగా అయితే ఏం అవసరం లేదు. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ 1 అవర్ పెట్టుకుంటానండి. ఇది 2 గంటలకు చేసినాను. ఇప్పుడు సాయంత్రం 5 అయింది. చూడండి, మా బాబు ఇంటికి వచ్చిన తర్వాత ఎలా కూర్చొని ప్రశాంతంగా తాగుతున్నాడు. మా బాబుకి ఏదైనా కానీ అనుభవించి ఫీల్ అయి తాగడం అలవాటు అండి. అందుకే అలా నిదానంగా తాగుతుంటాడు. నేను చేసిన ఈ స్మూతీ నచ్చితే కూడా లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, నచ్చిందని అనుకుంటున్నాను.